బాతు మరియు బంగారు గుడ్డు కథ. ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమము తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు బంగారం రోజూ లభించడంతో ఆనందంలో ఒళ్ళు మర్చిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ లిద్దరికీ దురాశ కల్గింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఈ బాతు ప్రతిరోజు ఒక్క బంగారు గుడ్డే పెడుతున్నది గదా, దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతిరోజూ ఒక్కన్ బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కాని అందులో ఒక బంగారు గుడ్డు కూడా ఎక్కడ కనిపించలేదు. పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకొని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి కృశించిపోయారు. కాబట్టి దురాశ మంచిది కాదు, తెలుసుకోండి పిల్లలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.